ప్లస్ వెంట టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 24/7 మనకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మన కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఆల్రెడీ మనకు వెబ్సైట్ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడిగా. ఆ డౌట్స్ అన్నింటిని కూడా చెప్తాను ఈ వీడియోలోని. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఎంసెట్ మీద ఏ వీడియో చేయాలి, సో టాప్ 10 కాలేజ్ లిస్ట్ అయితే ఉంది. సో ఆ యొక్క వీడియో చేయలేదో కింద అయితే కామెంట్ చేయండి ఎస్ అని. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే చేస్తాను. సో మెయిన్ అప్డేటింగ్గా చూసుకుంటే బైపీసీ సంబంధించి బీఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోఫుడ్ టెక్నాలజీ సంబంధించి కూడా మనకు కోర్సెస్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇంకా మనకు వెబ్సైట్ అయితే ఆల్రెడీ అప్డేట్ చేశారు. అప్డేట్ చేసి కూడా 3 డేస్ పైన అవుతుంది. ఇంకా నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయలేదు చాలా మంది అడుగుతున్నారు. సో కిందసారి చూసుకుంటే మనకైతే లాస్ట్ ఇయర్ సో మనకు వెబ్సైట్ అప్డేట్ చేసిన వెంటనే ఒక 1 or 2 డేస్లోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేవారు. కాబట్టి ఈరోజు మనకు లేటెస్ట్గా న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే వేశారు. సో మీకు క్లియర్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకైతే ఇంకా ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో సో మనకు 90 కాలేజ్ నుంచి అప్రూవ్ అయితే వచ్చింది. ఇంకొక 38 కాలేజ్ నుంచి అప్రూవ్ అయితే రాకపోవడంతో అవి పెండింగ్లో అయితే ఉన్నాయి. అందుకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ని అయితే మేము పెండింగ్లో ఉంచాము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది మనకు క్లియర్గాను. సో ఈరోజు మనకు 2 ఆర్టికల్స్లో కూడా అప్డేట్ అయితే వేశారు, ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడులో కూడా. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో 4th ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకైతే లాస్ట్ టైం చూసుకుంటే ఒక 10 డేస్ బ్యాక్ విశాలాంధ్ర న్యూస్ పేపర్లో కూడా మనకైతే అప్డేట్ అయితే వేశారు. ఇక్కడ మీరు చూస్తే మనకైతే 10 డేస్లోగా మీకైతే 4th ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నిర్ణయం అనేది ఇచ్చారు. ఆల్రెడీ మనకు 10 డేస్ అయితే ఇంకా గడవబోతున్నాయి. సో మనకి వీటి మీద ఏదో ఒక అప్డేట్ అయితే మనకి న్యూస్ పేపర్లో వస్తుంది. అఫీషియల్ అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ యొక్క బీఫార్మసీ, ఫార్మ్ డి కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. మ్యాక్సిమం మనకు నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్లో కానీ ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తారు. ఈ యొక్క 35 కాలేజ్ నుంచి అప్రూవ్ అయితే మనకు రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.